హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ అకౌంట్కి పాన్ కార్డ్ని ఎలా లింక్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన మొబైల్ నుండే ఈపీఎఫ్ఓ అకౌంట్కి పాన్ కార్డ్ని అయితే చాలా ఈజీగా లింక్ అయితే చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. దీంతో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఈ గూగుల్ క్రోమ్లో సెర్చ్ బార్లో వచ్చేసి ఈపీఎఫ్ఓ అని చెప్పేసి మనం సెర్చ్ అయితే చేయాలి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కింద ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అని చెప్పేసి. ఈ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా అని చెప్పేసి. దీంట్లో మనకు సర్వీసెస్లో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సర్వీసెస్లో వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్ ఫర్ ఎంప్లాయీస్. ఈ ఫర్ ఎంప్లాయీస్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకు కింద ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదా సర్వీసెస్ది. దీంట్లో సెకండ్ ఆప్షన్ మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీసెస్, ఈ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ లాగిన్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన క్రెడెన్షియల్స్, యూఎన్ నెంబర్, పాస్వర్డ్ ఇంకా క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత యూఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత మనం సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మనకు ఉంది కదా. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ఈ విధంగా నేను ఓటీపీ ఇంకా క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఈ క్యాప్చాలో స్మాల్ లెటర్ అయితే స్మాల్, క్యాపిటల్ అయితే క్యాపిటల్, ఇంకా నెంబర్ అయితే నెంబర్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ఒక లెటర్ మిస్ చేసినా కూడా మనకు ఇన్వాలిడ్ క్యాప్చా అని అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓటీపీ ఇంకా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేస్తున్నాను. మనకు మెయిన్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ నామినేషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మేనేజ్ అని చెప్పేసి. ఈ మేనేజ్ అనే దాంట్లో మనకు థర్డ్ ఆప్షన్ కేవైసీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కేవైసీని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక నోట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓటీపీ విల్ బీ సెంట్ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ వైల్ సబ్మిటింగ్ కేవైసీ. మనం ఈ కేవైసీని సబ్మిట్ చేసేటప్పుడు మనకు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. మనకి ఇక్కడ కింద చూసినట్టయితే యాడ్ కేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాంక్, పాన్ ఇంకా పాస్పోర్ట్. మనం ఇక్కడ కింద చూసినట్టయితే కరెంట్లీ యాక్టివ్ కేవైసీ వచ్చేసి మనకు ఒకటే ఉంది, అంటే అది బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ మనం నెక్స్ట్ పాన్ కార్డ్ కూడా ఇప్పుడు మనం అప్లోడ్ చేయబోతున్నాం. ఈ పాన్ని అప్లోడ్ చేయడం కోసం మనం ఇక్కడ మనకు పైన ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఉంది కదా పాన్ అని, దీన్ని అయితే మనం సెలెక్ట్ చేయాలి. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు ఇవైతే చూపించడం జరుగుతుంది. మనం ఒకసారి ఇక్కడ నేమ్ని అయితే క్రాస్ చెక్ చేసుకొని తర్వాత పాన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ పైన అయితే మనం క్లిక్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి తర్వాత సేవ్ అయితే ప్రెస్ చేయాలి. ఈ విధంగా సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేశాను. మనకి ఇక్కడ ఆప్షన్ సేవ్ అవ్వడం అయితే జరిగింది, చూస్తుంది కదా, కేవైసీ డీటెయిల్స్ సేవ్డ్ అని చెప్పేసి. ఇది ఎంప్లాయర్ అప్రూవల్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. అప్పటి వరకు పెండింగ్ లిస్ట్లో ఉంటుంది. మనం కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూస్తుంది కదా, కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పాన్ డీటెయిల్స్ ఇక్కడ 4లో ఉండబడతాయి. ఇక్కడ పెండింగ్లో అయితే ఉంది. స్టేటస్ వచ్చేసి మనకు ఇక్కడ పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. మన ఎంప్లాయర్ డిజిటల్ సైన్ చేసిన తర్వాత మనకి ఇది వెరిఫైడ్ అయితే అవ్వడం జరుగుతుంది. పక్కన రిమార్క్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఎంప్లాయర్ 60 days లోపు కనుక దీన్ని అప్రూవల్ చేయకపోతే ఇది రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం రిజెక్ట్ అయిన లిస్ట్ కూడా మనకు ఈ కింద రిజెక్టెడ్ కేవైసీ అని చెప్పేసి మనకు కింద ఆప్షన్ ఉంది కదా, దీంట్లో అయితే లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిజెక్టెడ్ కేవైసీ అని ఉంది కదా, దీంట్లో అయితే లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం కేవైసీ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you.